హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం Vivo V25 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఎస్పెషల్లీ వీళ్ళు ఆఫ్లైన్ దృష్టిలో ఉంచుకొని మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. ఈసారి 5G ఫీచర్స్తో కూడిన మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది 44 వాట్స్ది. దాంతోపాటే అమోలెడ్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అంటున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే Vivo V25 మొబైల్. సో మరి బాక్స్ పైన మీరు సేమ్ నేమ్ చూడవచ్చు. జనరల్గా వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ చేసుకొని ఎక్కువగా మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే పంపించడం జరిగింది. సో ఫటాఫట్ మరి దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మొబైల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ని తీసి సైడ్కి ఉంచేద్దాం. బాక్స్ లోపల వైపు మనకు ఈ ట్రాన్స్పరెంట్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఇవ్వడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ దీనిలో ఒక ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడినట్టయితే ఇది 9 వాట్స్ 2 ఆంపియర్కి సంబంధించిన ఛార్జర్. సో ఇది వచ్చేసి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. మరి మొబైల్ అయితే ఫాస్ట్గానే ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కేబుల్ని ప్రొవైడ్ చేశారు, టైప్ సి కేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇవన్నిటిని మనం సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ కూడా చూడండి ఇలా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. చాలామందికి ఇలా కవర్లు తీస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది అన్బాక్సింగ్లో. సో మరి ఈ కవర్ని మీకోసం ఇప్పుతున్నాను నేను, లేకపోతే జనరల్గా కింద నుంచి ఇలా ఎగ్గేసేటోని. ఇది ఫ్రెండ్స్, దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంది. సో మరి మనకి ఇక్కడ స్కై బ్లూ కలర్లో చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ ఏ క్యామ్ ఉంది, ఇక్కడ వివోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సైడ్ వైపు కూడా మనకు ఫ్రేమ్ అనేది స్టైలిష్గా కనిపించేస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు టైప్ సి పోర్ట్, దాంతోపాటు సిమ్ ట్రేని కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో మరి మనము ఒక 2 సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ దీనిలో తిరిగి ఇన్సర్ట్ చేసి మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే Vivo 5G అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. సో ఇది ఒక 5G మొబైల్. ఇప్పుడు మన ఇండియాలో ఆల్రెడీ 5G అనౌన్స్ అయిపోయింది. త్వరలోనే 5Gకి సంబంధించిన నెట్వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది మెయిన్ సిటీస్లో. సో మరి దానికోసం ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి 5Gని దృష్టిలో పెట్టుకొని మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటాయి. ఇక మనం Vivo గురించి మాట్లాడినట్టయితే ఎస్పెషల్లీ వీళ్ళు డిజైన్ ప్లస్ కెమెరా మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. సో మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. ఇక్కడ మనకు నాచ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అట్లా కాకుండా పంచోల్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యూజ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి దీనిలో మనకు ఫంటా చాయిస్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇదంతా అదే. మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ తోటి వచ్చింది. చాలా మంచి ప్రాసెసర్. 8GB ర్యామ్ ఉంది నా చేతిలోది. ప్లస్ దాంతోపాటు 8GB ర్యామ్ వర్చువల్ ర్యామ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 12 తోటి రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ 128GB స్టోరేజ్ వేరియంట్లో అయితే ఈ మొబైల్ నా చేతిలో ఉంది. సో ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి Vivo గురించి మాట్లాడినట్టయితే కెమెరా గురించి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. సో మనకి ఇక్కడ 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం కెమెరా ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి మనకు వ్లాగ్ మూవ్ అని చెప్పేసి కూడా ఒక కొత్త ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. దీంతో మనము వీడియోస్ తీసేటప్పుడు వ్లాగింగ్ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటే డ్యూయల్ వ్యూ వీడియోని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటేసారి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసి అయితే మనము వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్లో మోషన్లో, దాంతోపాటు డబుల్ ఎక్స్పోజర్ అని చెప్పేసి, లైవ్ ఫొటోస్ అని చెప్పేసి, హై రెజల్యూషన్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్లో ఫార్మాట్లో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ 2x జూమ్ చేసి కూడా వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు 60 FPS. సో ఇది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక ఫొటోస్ గురించి మాట్లాడినట్టయితే HDRకి సంబంధించిన ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్లో కూడా మనము ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నైట్లో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది దీంతో క్యాప్చర్ చేసిన ఫోటో. మరి డీటెయిల్స్ అయితే చాలా బాగా ఎక్సలెంట్గా అయితే వచ్చాయి. నేను ఇంకా అవుట్డోర్లో కూడా చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను.
మరి ఒకసారి వీడియోస్ కూడా ప్లే చేసి ఒక గేమ్ కూడా ఆడి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. వ్యూవింగ్ యాంగిల్స్ సూపర్గా కనిపించేస్తున్నాయి. నాకు బ్రైట్నెస్ లెవెల్స్ దాంతోపాటే కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా బాగా కనిపించాయి. సో మరి ఎవరైతే ఎస్పెషల్లీ మల్టీమీడియా కోసం ఆ మొబైల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దాంతోపాటే స్పీకర్లో నుంచి సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే నిజంగానే ఎక్సలెంట్ అనిపించింది డిస్ప్లే. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా Vivo V25కి సంబంధించిన అన్బాక్సింగ్. సో మరి మొబైల్ ప్రత్యేకతల గురించి మాట్లాడినట్టయితే కలర్ చేంజింగ్ డిస్ప్లే. సో ఇది సన్లైట్లోకి తీసుకెళ్ళినా లేకపోతే దీనిపైన యూవీ లైట్ పడినా మనకు దీని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. అది దీని యొక్క మెయిన్ ప్రత్యేకత. సో మరి ఎవరైతే ఒకటే కలర్ మొబైల్ వాడి బోర్ కొడుతూ ఉంటారో లేకపోతే కొంచెం స్టైలిష్ కనిపించాలి జనాలలో అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫీచర్ అనేది బాగా నచ్చుద్ది. దాంతోపాటే ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని చేస్తారు చూసారా. సో దాంతో చాలా సూపర్ ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు, ప్రైమరీ కెమెరా. దాంతో కూడా ఎక్సలెంట్ ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. బోకే ఎఫెక్ట్స్లో ఎస్పెషల్లీ చాలా మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు 90 హెర్ట్జ్ అల్ట్రా విజన్ స్క్రీన్ అయితే యూజ్ చేసేసారు. సో దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది. 180 హెర్ట్జ్ టచ్ సాంప్లింగ్ రేట్ని ప్రొవైడ్ చేశారు. గేమింగ్ చేసేటప్పుడు మనకు కూల్ ఉండడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. గేమ్ బూస్టర్ మోడ్ చూడడానికి కనిపించేస్తుంది. గేమ్ యాంటీనా డిజైన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. 2.5D థిన్ అండ్ లైట్ వెయిట్ బాడీని ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ ఫ్రేమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా కూడా ఈ మొబైల్కి అదనపు ఆకర్షణ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో మొత్తానికి మొబైల్ అనేది బాగుంది. ప్రైస్ ఏముంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ రంగులు మారే మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.